ఎట్లుండ్రు? నేను అడుగుతున్నా మేడం, మీరు ఎట్లా మేడం? నేనైతే మస్తున్నా, బిందాస్ ఉన్నా. మీరు మస్తు అంటే మస్తుకి మస్తు ఉంటా, జబర్దస్త్ ఉంటా, మస్తు జబర్దస్త్గా ఉంటా. నిజం ఎప్పుడు మేడం నేను ఫుల్ హ్యాపీగానే ఉంటాను. కష్టంగా ఇష్టం వచ్చినా కానీ కూడా పట్టించుకోను. ఫుల్ నవ్వుతూనే ఉండాలి, ముంగటంలో నవ్వుపియాలి అంతే. ఎందుకు కష్టం వస్తే పట్టించుకోకపోవడం ఎందుకు? ఆ తర్వాత దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, ఆ కష్టానికి ఒక సొల్యూషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మన ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది మేడం. బయట 10 మంది చెప్పే వరకు కూడా అది మనల్ని ఇంకా హేళన అయిపోతుంది. ఇక్కడ ఇంతేనా అనుకుంటారు. మన ఇంట్లో ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని, మా 2 పిల్లలు మా మిస్సెస్తో డిస్కస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎట్లయినా మేమే చేసుకోవాలి. బయట వాళ్ళు ఎవరు ఏం చేయరు మనకు 100%. ఎట్టి పరిస్థితుల్లో మా 4 మధ్యలోనే డిస్కషన్ చేస్తే మేమే రిజాల్వ్ సాల్వ్ చేసుకోవాలి. సో అది ఏదన్నా ఇంట్లో చేసుకొని బయటకు వచ్చిన అనుకో నాకేం లేనట్టే ఉంటాం మేడం. అది ఇంటి దగ్గరనే అంతే బయటనే ఉండాలి అంతే. మనం కష్టం వచ్చి దానికి ఇట్లా ఎవరు కానీ చెప్పినాం అనుకో, ఇక వాడి దిమాగ్లో మనం చాలా చులకలు అయిపోతాం మొత్తం మీద. అయినా ఎంత అన్ని ఖర్చు అది ఇవన్నీ వస్తాయి, కొత్త కథలు. మనం ఎప్పుడు ఇట్లా బిందాస్గా ఉండాలి మేడం. అది ఇప్పుడు గడ్డం నవీన్ ఏంటి, జూనియర్ రాఘవేంద్ర రావు ఏంటి, అసలు ఆ పేర్లు ఏంటి? మీ ఒరిజినల్ పేరేంటి? మిమ్మల్ని ఎలా పిలుస్తారు? మీ ఆవిడ కావచ్చు, మీ ఇంట్లో మీ పేరెంట్స్ వాళ్ళందరూ ఎట్లా పిలిచేవాళ్ళు? మా ఆవిడైతే ఓయ్ ఇగో వింటున్నావా, నిన్నే పక్కా తెలంగాణ గుండు ఇట్లా. మా ఇంట్లో మా ఆవిడ నన్ను ముద్దుగా ప్రేమతో పిలుచుకున్నాడు. మా అమ్మ అప్పుడు నవల అనేది నన్ను. అదేంది అంటే నా పేరు నవీన్ కదా. నవీన్ అయితే నవల చిన్నప్పుడు ముద్దుగా పిలుస్తారు మేడం. చూడు ఇంత పెద్దగా అయినాక నవల అంటే గలీజ్ ఉంటుంది నవల అనేది. అట్లా నా పేరునే మొత్తం మార్చింది మా అమ్మ అప్పట్లో ముద్దు పేర్లతోటి. నా ఫస్ట్ పేరు నరసింహ, యాదగిరిగుట్టలో పెట్టిన తర్వాత మా అమ్మ అనుకుంది, అరే కొన్ని ఫ్యూచర్ వచ్చిన తర్వాత వీడిని ఇంత స్మార్ట్గా అయిన తర్వాత నరసింహ అని పిలిస్తే బాగుంటుందో లేదని. అప్పుడు రేడియో వింటుంటప్పుడు సడన్గా రేడియో సరిగా వస్తలేదు. ఏమైందంటే మన ఆయన ఇట్లా అనిస్తే బ్యాటరీ బయటపడ్డది. ఆ బ్యాటరీ పేరు నవీనో బ్యాటరీ. అరే పేరు ఏదో బాగుందని చెప్పేసి నవీనో తీసి నవీన్ నా పేరు నవీన్ అయిపోయింది ఆ నవీనో బ్యాటరీ నుంచి. అందుకే బ్యాటరీ ఫుల్ రీఛార్జ్ ఉంటాం అట్లా మేడం. సో మా పిల్లలైతే ఇక ఎట్లైనా డాడీ అని పిలుస్తారు, పాప అని పేరు పెట్టి అయితే పిలవరు. బ్రో అనేది వచ్చింది కదా కొత్త కాన్సెప్ట్, ఇప్పుడు అట్లా లేదా? బ్రో కాన్సెప్ట్ చెప్తాం మేడం, అది కూడా ఉంటుంది. బ్రో కాన్సెప్ట్ నేనంట చిన్న పిల్లలు అంటారా, మీ పిల్లలు అంటారా, వేరే పిల్లలు అంటారా? నేను ఇంచుమించు మా కొడుకులను కూడా బ్రో అన్నట్టే చూస్తున్నాను. ఇద్దరిని కూడా మేమంతా ముగ్గురం కూర్చున్నాడు, మేము ముగ్గురం బ్రోస్ అయిపోతాం. ఒక ధర్మేందర్, సనిడియల్, బాబిడియల్ ఈ టైప్ ఉంటుంది మాదంతా. సో స్కూల్లో ఇటుకే నవీన్ ఉంటాడు. నా ఇంటి పేరు ఇటుకే, నా పేరు నవీన్. అరే ఇటుకే అంటుండే మొత్తం స్కూల్ అంతా. ఇప్పుడు కూడా నా స్కూల్ ఫ్రెండ్స్ అందరు నవీన్ అంటే గుర్తుపడతారు, ఇటుకే అంటే గుర్తుపడతారు. పగిలిపోతుంది అంటుండే అప్పుడు, ఎందుకో నాకు అర్థం కాదు. అంటే ఇటుకే 2 తుకడలు అవుతుంది అనమాట, అట్లుండేది. తర్వాత ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో చాలా పెద్ద కథ ఏమనుకోకండి, కొంచెం ఎక్కువ లాంగ్ లెంత్ పోతుంది. పేర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, బోల్డ్ అంటుంటారు. ఎగ్జాక్ట్. తర్వాత ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు ఫుల్ గుబురు జుట్టుతో వచ్చాను మేడం. ఇక్కడ ఇప్పుడు లేదు, పోయింది. అప్పుడు జుట్టు నవీన్ ఉంటుంది. మీకు 97 నుంచి 2003 వరకు ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ మొబైల్లో ఈ రోజు కూడా నాది జుట్టు నవీన్ అని ఉంటుంది పేరు. అలా అట్లా అప్పుడు ఫీడ్ చేసుకున్న వాళ్ళు. తర్వాత గడ్డం నవీన్ అయింది. తర్వాత జూనియర్ రాఘవేంద్రరావు గారు స్కిట్ చేసిన తర్వాత జూనియర్ రాఘవేంద్రరావు అయింది. తర్వాత లత్కోర్ నవీన్ అయింది. ఒక స్కిట్లో ఉంటుంది అది లత్కోర్ నవీన్ అని. నథింగ్ నవీన్ ఉంటుంది. ఇట్లా అన్నీ ఉన్నాయి మేడం. దేవుడి దేవాల ఇన్ని పేర్లు వచ్చినాయి నాకు, కానీ ఒక్క పేరు కూడా స్టాండర్డ్గా నిలబడలేదు ఇప్పటిదాకా. నవీన్ అట్లా నిలబడ్డారా? నవీన్ అట్టే ఉంది ఇప్పటిదాకా. నవీన్ ఎప్పుడు కూడా చేయలేదు. ఎప్పుడు 1975 సెప్టెంబర్ 1 నుంచి ఈ రోజు వరకు నవీన్ అట్లనే ఉన్నాడు మేడం. నో చేంజ్ అట్ ఆల్. పుట్టిన దగ్గర నుంచి నవ్వుకుంటూనే ఉన్నాడు, నవ్విస్తూనే ఉంటాడు మేడం. అది అసలు ఎప్పటికీ మారలేదు. ఇన్ని రకాలుగా చూసిన తర్వాత, ఇన్ని పేర్లతో చూసిన తర్వాత ఎప్పుడైనా ఒరిజినల్గా ఇప్పుడు మీరు ఒక మాట చెప్పినారు, ఇంట్లో ఉన్న కష్టాలన్నీ ఇంట్లోనే, బయటకు వచ్చిన తర్వాత నవ్వించాలి, నవ్వుకుంటూ ఉండాలి. ఎప్పుడన్నా ఇది కాకుండా చాలా అతి కష్టమైంది, చాలా తీవ్రమైనటువంటి దుఃఖం, బాధలు వచ్చినప్పుడు ఇది కాదు అనేది ఏమైనా అనిపించిందా? మారాలి మనం అని. మారాలి నేను అనుకుంటా మేడం. మా మిస్సెస్ కూడా చాలాసార్లు చెప్తా, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఎట్లా ఇట్లా మారిపోతున్నాయి ఇవ్వాలి అట్లా అంటే, నువ్వు అట్నే అంటావు. వాళ్ళు ఒక ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మాట కరిగించగానే కరిగిపోతావు నువ్వు. నేను నమ్మలేనంటది. నేను మారలేను మేడం. ఎందుకంటే నా దుష్మన్ ఎంత దుష్మనైనా కానీ నా ముంగటికి వచ్చి మాట్లాడితే నేను ఊకనే కరిగిపోతా. అదొకటి చాలా అంటే చాలా, అది మైనసో ప్లస్సో తెలియదు, కానీ నేను ఎప్పుడు కూడా ఎప్పటికి పెట్టుకోలేను, లోపల వచ్చేస్తుంది బయటికి. నన్ను నిన్నదాకా కొట్టిన వ్యక్తి కూడా వచ్చి తెల్లారి మాట్లాడితే నేను మళ్ళీ మంచిగా మాట్లాడేస్తాను మేడం. అది ఒకటి ఉంది నా దగ్గర ప్రాబ్లం. మనిషి అంటారు అంతే మేడం, అదే ఉంది మెయిన్ ప్రాబ్లం. అట్లా ఉన్నదని చెప్పి చాలా మంది తీసుకుపోతారు నన్ను బాగా. చాలా మంది వేసుకోపోతారా? డబ్బులు కూడా అట్లనే పోతాయా? నేను డబ్బుల దగ్గర చాలా స్ట్రిక్ట్ ఉంటాను మేడం. నా డబ్బులు ఓన్లీ నా ఫ్యామిలీకి, ఇంకెవరికి లేదు. అది మాత్రం గోల్డ్ అని కథలు చెప్తారు కదా, మీరు ఇప్పుడు మాట అన్నారు, ఇమీడియట్ గా కరిగిపోతారు కదా, అప్పుడు కరిగిపోయినప్పుడు డబ్బులు కూడా పోతాయి కదా. నేను పైసల దగ్గర కంజూస్ మేడం చిన్నప్పటి నుంచి. నాకు ఇన్స్పిరేషన్ రాజేంద్ర ప్రసాద్ గారు, అహనా పెళ్ళంట సినిమా, వాటి వల్ల ఈరోజు ఇలా ఉన్నాను నేను. నిజంగా
ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళాం ఆనా పెళ్ళంట చూసిన తర్వాత నేను కూడా ఇలాంటి కంజ్యూస్ కావాలని చెప్పి ఫిక్స్ అయినా మేడం యాక్చువల్గా. అది మైనస్ అని ఒకటో తెలియదు కానీ నా పైసలు నా పిల్లలకు నా భార్యకి ఖర్చు అయితే చాలు, మా తమ్ముడు కానీ మా ఇంట్లో మా అమ్మనైనా కానీ అనుకున్నా, కుటుంబానికి పెట్టుకోవాలంటే. అంతేగాని వేరే వాళ్ళకి పెడితే అది ఎంతవరకు యూజ్ కాదు మేడం. ఉంటాయి కొన్ని ఏదన్నా చేసేటివి ఉంటాయి, అవి చేసేస్తాను. అది ఏం పెద్ద చెప్పుకోను, నాకు అవసరం కూడా లేదు చెప్పాల్సింది. అవి ఏం చేయాలో అది చేసేస్తాను మేడం. అది కంజ్యూస్ అయినప్పటికీ 3 ఫోన్లు ఏంది మరి? మేమేమో అంత కష్టంగా ఒకటే ఫోన్ పట్టుకొని తిరగడానికి, దానికి ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలో, ఎప్పుడు అయిపోతుందో, మళ్ళీ దానికి ఇంకో బ్యాటరీ పెట్టుకోవాలా అనుకుంటాం. 3 ఫోన్లు. ఈ 3 ఫోన్లకు ఒక చరిత్ర ఉంది మేడం. చెప్పండి. అంటే చెప్తే చరిత్ర ఏముంది, చించేస్తే పోతే అంటారు కదా, చెప్తే టైం ఎక్కువ అవుతుంది. పర్లేదు చెప్పమని. పర్లేదు, చరిత్ర వినవచ్చు. ఓకే గైస్, ఇది నా ఒరిజినల్ ఫోను, నా నంబర్ ఇందులోనే ఉంటుంది. ఇది నా 2వ నంబరు. ఇది కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటా, బ్యాలెన్స్ ఎప్పుడైనా వేయాలనిపించినప్పుడు వేస్తుంటా, లేకుంటలేదు. ఇదేం ఫోన్ అంటే ఈ మధ్య రీసెంట్గా కొనుక్కున్నది గైస్ ఈ ఫోను. ఇలా సిమ్ వేస్తే సిగ్నల్ రావట్లేదు. ఈ సిమ్ తీసి ఇందులో వేసిన 4G సిమ్ ఇందులో పనికిరాదు, ఇందులో రావట్లేదు. సో ఇందులో 3G సిమ్ని నేను నెట్ వైఫై ఆన్ చేసుకుని ఆ వైఫై ఇంట్లో పెట్టుకొని వాట్సాప్ ఇంట్లో యూజ్ చేస్తున్నా, ఫోన్స్ ఇంట్లో యూజ్ చేస్తున్నా, మాట్లాడేది ఇంట్లో వాట్సాప్ ఇంట్లో చూస్తున్నా. ఇది మాత్రం ఓన్లీ ఫర్ డోంగల్ లాగా అనమాట, వైఫై నుంచి. ఇది గైస్ నా చరిత్ర, ఫోన్ల చరిత్ర. హలో అన్న ఒక్క నిమిషం అన్న, నేను ఇంటర్వ్యూలో మళ్ళీ చేస్తా. వచ్చిందా ఫోన్? నిజంగా వచ్చినట్టే మేడం. అది కూడా ఇది అనమాట, వాట్సాప్ ఇంట్లో వస్తుంది. సో ఈ 3 పెట్టుకొని తిరుగుతున్నా మేడం ప్రస్తుతానికి. ఇప్పుడు మన కాల్ కూడా ఇందులో వచ్చింది వాట్సాప్లో. అయితే వాటికి ఏ ఫోన్ని ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కదా, దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి, అరే దీనికి మర్చిపోయింది, ఇది డెడ్ అయిపోయింది అన్నప్పుడు ఏం చేస్తారు? లేదు మేడం, ఇగో ఒకటే ఛార్జర్ ఈ 2 వానికి వస్తుంది, ఒక ఛార్జర్ దీని వానికి వస్తుంది. ఈ 3 కంపల్సరీ యూజ్ అవుతున్నాయి మేడం ఈ మధ్యకాలం. ఏమనుకున్నా, ఈ ఫోన్ మనం చాలా చిన్న అంచనా వేస్తాం కానీ మొన్న పాడేరు అనే ప్రాంతం పోతే ఒక్కరోజు ఛార్జింగ్ పెడితే 5 రోజులు వచ్చింది. సిగ్నల్ పక్కా గుంస్తుంది ఇది. సో ఇలాంటి చిన్న ఫోన్ అంటే బ్రాండ్ కాదు కానీ ఈ చిన్న ఫోన్ మనం మరవద్దు ఎప్పటికన్నా. నిజమే కదా, ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతిది అందులోనే ఉంటది, ఇందులో వైఫై ఉండదు, చాలా కష్టం మేడం, వాట్సాప్ ఉండదు. మొన్న పోయి ఏమైంది, ఒక దగ్గర బజ్జీలు తిన్నా బాగానే, తిన్న తర్వాత పైసలు ఎట్లా కట్టారా? సిగ్నల్ ఎందుకంటే డబ్బులు రావు. సిగ్నల్ డబ్బులు రాదు, సిమ్ లేదు. సిమ్ ఉంటేనే కదా నీకు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ పనిచేస్తుంది. ఏం చేస్తారు ఇక వాడిని ఇట్లా చూసే వరకు ఏమైందంటే, అన్న ఏది పని చేస్తలేదన్న, పైసలు అంటే పైసలు లేవు, పైసలు పెట్టుకుని ఎటు తిరుగుతుంది. 3 ఫోన్లు మాత్రం ఉన్నాయి. 3 ఫోన్లు ఉన్నాయి. వాడు అదే చూసాడు, 3 ఫోన్లు పెట్టుకొని 3 బజ్జీలకు కూడా పైసలు కట్టలేవరు అన్న అన్నట్టు. తర్వాత మళ్ళీ మా కొడుకుకి ఫోన్ చేసి ఇది ఇక్కడ నుంచి ఫోన్ క్యాప్చర్ చేసి మా వాడిని పంపించిన, వాడు అక్కడ స్కాన్ చేసి పంపించాడు పైసలు. అప్పుడు వదిలేండి షాప్ అవుట్ నన్ను బయటికి. లేకపోతే ఏం చేసేవాళ్ళు? ఏముంది ఒకవేళ అది కూడా లేదనుకున్నా, ఆ సిగ్నల్ కూడా లేదు మీ అబ్బాయికి ఫోన్ చేయడానికి, ఏం చేసేవాళ్ళు? ఏం లేదు మేడం, తెల్లారు వచ్చి నన్ను తీసుకుపోయే వాళ్ళు ఇంటికి. తర్వాత వీడి బాసన్లు వీడి బజ్జీలను నేను వేసి కూడా కూర్చున్నారు. ఈ 3 బజ్జీల రేట్లు అయిపోయే వరకు పని చేయించుకునే వాళ్ళు మేడం, అంతకుమించి ఇంకేం చేయలేము. అంతే. అయ్యో మేడం, మనం పుట్టి పెరిగింది ఎక్కడ మేడం? మామూలు ఇళ్ళలోనే, బస్తీలో పెరిగినోని బస్తీలో పుట్టినోని. ఇంట్లో బాసనలు తోమడం నేర్చుకున్నా చిన్నప్పుడు, మా అమ్మకి హెల్పింగ్ చేస్తూ. ఇల్లు కడగడం నేర్చుకున్నా, పొద్దున నల్ల నీళ్ళు వస్తాయి కదా మేడం, డ్రమ్ములు నింపడం నేర్చుకున్నా. రే చూసినరా మీరు ఉన్నారు అని ఇక్కడ గుర్తు అసలు. ఇట్లా అన్ని పనులు నేర్చుకున్నాను మేడం. అని మా అమ్మ చిన్నప్పుడు నేర్పించింది అనుకో. మా అమ్మకి హెల్ప్ చేస్తూ అన్ని నేర్చుకున్నాను నేను. అన్ని పనులు వచ్చు మేడం, బట్టలు కూడా ఉత్తా. వంటలు తక్కువ, ఒక ఆమ్లెట్ వేస్తాను, అన్నం పెడతా, అంతే. ఇది ఒక స్టవ్ ఇలా ఆన్ చేయాలో తెలుసు, ఎట్లా నీళ్లు వేడి చేసుకోవాలో బాగా తెలుసు. అసలు వేడి నీళ్ళు అయితే బ్రహ్మాండంగా నాకు మా బస్సులు అందరూ చదువుతారు, ఈ రెసిపీ చెప్పంటారు నాకు చాలా సార్లు వచ్చి. నేను వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కొంచెం మిరియాల వాళ్ళకి చెప్తాను, నాకు మాత్రం మేడం. మన రెసిపీ మన సీక్రెట్లు చెప్తే ఎట్లా అసలు బయటపడిపోతాం. అందుకే అప్పుడు కరోనాలో 2 కూరలు కూడా నేర్చుకున్నా. ఒకటి రాజుగారి పులావ్, ఒకటేమో చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు. 2 మాత్రం జబర్దస్త్ చేస్తా. ఎప్పుడు పెడుతుండ్రు వంటనా మేడం? అంటే మాకెప్పుడు పెడతారు మేడం? ఎంతసేపు ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీరు చేపలు తెప్పించారు, చేసేస్తాను నేను. ఇక్కడ ఇంటికి ఎనీ టైం మేడం, మీరు ఎనీ టైం రావచ్చు. మా ఇంటికి వచ్చి చెప్పడం తినొచ్చు, పర్లేదు. సేమ్ రాజుగారి పులావ్ కాదు, పులావ్ చేపల పులుసు కానీ బాగుంటాయి మేడం, మస్తు చేస్తా. ఓకే. చేపల పులుసు అంటే ఎక్కువ ఫేమస్ అంతా నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, తెలంగాణ చేపల పులుసు ఏం చేస్తారు అసలు? నేను నెల్లూరు చేపల పులుసే చేస్తాను మేడం. నాకు నెల్లూరు చేపల పులుసు అయితేనే బాగొచ్చు. ఎందుకంటే నేను నెల్లూరులో చేసిన ఈవెంట్లు నా జిందగీలో ఎక్కడ చేయకుండొచ్చు. ఒక 60-70 సార్లు పోయినా నెల్లూరుకి ఇప్పటిదాకా. పోయినప్పుడు అక్కడ నెల్లూరు చేపల పులుసే తింటా. కానీ ఈ చేపల పులుసు నేర్చుకుంది మాత్రం వైజాగ్ వాళ్ళ దగ్గర. వైజాగ్ చేస్తుంది తెలంగాణలో, తెస్తుంది తెలంగాణలో, మొత్తం ఆల్ ఏరియాస్ కవర్డ్. కానీ టేస్ట్ మాత్రం నెల్లూరుది వస్తుంది, మస్తు చేస్తాం మేడం నిజంగా.